హాయ్ అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరు బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. యాక్చువల్లీ అందరు ఏమనుకునే వాళ్ళంటే గ్రీన్ కార్డ్ రాగానే ఇంకా మనం సేఫ్, ఇంకా మన లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. అంటే ఒకప్పుడు ఇండియాలో కూడా గ్రీన్ కార్డ్ మావాడి గ్రీన్ కార్డ్ వచ్చేసినట్టు, వాడి గ్రీన్ కార్డ్ వచ్చేసినట్టు, అటు సెటిల్ అయిపోయాడు మంచిగా అని ఉండేది. సడన్గా ట్రంప్ మామ వచ్చిన దగ్గర నుంచి కొంత గ్రీన్ కార్డు మీద కూడా కన్నేశాడు, సిటిజన్స్ మీద కూడా కన్నేశాడు. అది మనం సపరేట్ ఇంకో వీడియో చేసుకుందాం. ఎక్కువ తక్కువ మనం ఏమన్నా మిస్రిప్రజెంటేషన్ చేస్తే సిటిజన్షిప్లు కూడా పోయే ఛాన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ వీడియోలో ఏంటంటే గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన మీ గ్రీన్ కార్డు సేఫ్ కాదు. ఓకే, సో ఎందుకు కాదు అనేది ఒక 3-4 పాయింట్లు నేను ఈ మధ్యన రెడిట్ పోస్ట్లో వీటిలో చదివినేవి నేను మీకు షేర్ చేసుకుంటాను. ఒకవేళ ఇందులో ఏమైనా మీకు పనికొచ్చే ఉంటే మాత్రం చూసుకోండి. మెయిన్ ఏంటంటే పేరెంట్స్ కూడా గ్రీన్ కార్డ్స్ ఉంటుంటాయి కదా. సో వాళ్ళు ఇండియాలో 6 నెలలు, ఇక్కడ 6 నెలలు ఉంటుంటారు కాబట్టి సో వాళ్ళకు కూడా కొంత రిస్క్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బట్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అసలు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ని ఆపుతున్నారా, ఆపట్లేదా, దీని మీద మనం ఈ చాలా క్విక్గా చిన్న షార్ట్ వీడియో ఒక 4-5 పాయింట్లు అయితే షేర్ చేస్తాను మీకు. టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాము. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అంటే ఇది ఎలా ఉంది అంటే అందరు గ్రీన్ కార్డు వాళ్ళని అందరు సిబిపి ఆఫీసర్లు అన్ని చోట్ల సతాయించట్లేదండి. జస్ట్ ఒకవేళ 1 or 2 ఇన్సిడెంట్స్ అయితే ఎవ్రీడే జరుగుతున్నాయట. ఓకే, ఎవరో ఒకతను రెడిట్ పోస్ట్లో షేర్ చేసింది నేను చదివాను. అక్కడక్కడ కొన్ని స్ట్రిక్ట్, ఇప్పుడు ఎందుకంటే సిబిపి ఆఫీసర్లు కూడా అందరూ కరెక్ట్గా ఫోన్లే చూసి చూడనట్టు వదిలేద్దాం అనే వాళ్ళు ఉంటారు కదా. కాబట్టి వాళ్ళు కొంత ఎక్కడన్నా ఎవరినైనా డౌట్ వచ్చింది, అనుమానం వచ్చింది అంటే సెకండరీ ఇన్స్పెక్షన్కి తీసుకెళ్తున్నారు. సో డౌట్ ఎక్కడ వస్తుంది అంటే ఫస్ట్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మీరు కనుక వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ స్ట్రాంగ్ టైస్ టు అమెరికా. ఓకే, అది ఎలా ప్రూవ్ చేస్తాము అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, లోకల్ బ్యాంక్ అకౌంట్ ఉందా, మీ పేరు మీద లీజ్ అగ్రిమెంట్ ఉందా, మీకు ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయా. సో ఇలాంటివన్నీ కాపీస్ అన్నమాట. సో ఇలాంటివన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి జరిగిన ఎక్స్పీరియన్స్ వచ్చేసి నేను ఒక లాస్ట్లో చెప్తాను నేను మీకు. సో ఇలాంటివన్నీ మీరు దగ్గర పెట్టుకోండి. ప్రూఫ్ అడిగితే మీరు ఫోన్ కాకుండా మీ హార్డ్ కాపీస్ ఏమైనా సరే, మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ లెటర్స్ కానీ, లేకపోతే మీ లీజ్ అగ్రిమెంట్లో, లేకపోతే మోర్గేజ్ అగ్రిమెంట్, ఏదో ఒకటి. ఎస్, నేను అమెరికాకి సంబంధించిన దీంట్లోనే ఉంటాను, అమెరికాలోనే ఉంటాను, నా మెయిన్ హోమ్ వచ్చేసి అమెరికా. గ్రీన్ కార్డ్ ఎయిమ్ ఏంటి అంటే యు ఆర్ ఏ పర్మనెంట్ రెసిడెంట్, అంటే ఇంకా నువ్వు అమెరికాలో ఉండిపోతావు అనేది వాళ్ళ ఉద్దేశం. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే గ్రీన్ కార్డ్ని ఒక ట్రావెల్ పాస్ లాగా వాడుకుంటున్నారు. అది వాళ్ళకి అర్థమైందనమాట. సో ఎస్పెషల్లీ ఈ కేసులో పేరెంట్స్, కొంతమంది పిల్లలు ఏంటంటే పేరెంట్స్కి కూడా గ్రీన్ కార్డ్ అప్లై చేసేసారు వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చిన తర్వాత. వీళ్ళు ఏంటంటే ఒక 6 నెలలు ఇండియాలో ఉంటున్నారు, 6 నెలలు యుఎస్లో ఉంటున్నారు అనమాట. సో మీరు 180 డేస్ కన్నా ఎక్కువ కనుక ఇండియాలో ఉంటే మీకు కొంత ఎయిర్పోర్ట్లో ట్రబుల్ ఎదురయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే ఏదో ఒక రకంగా ట్యాక్స్ అనేది పే చేస్తున్నారా, చేయట్లేదా. ఈవెన్ మీరు ఏమీ సంపాదించకపోయినా పర్వాలేదు, 0 ట్యాక్స్ అయినా సరే మీరు, మనకు ఇప్పుడు ఇండియాలో కూడా ఏంటంటే మనం ట్యాక్స్ రిటర్న్స్ ఎవ్రీ ఇయర్ సబ్మిట్ చేస్తాం కదా. అంటే మనకు సంపాదన ఏం లేదు అంటే లేదు అని చెప్పాలి. దాని మీద ఏమన్నా మనకి ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండి ఆ ఇంట్రెస్ట్లు ట్యాక్స్ కనుక పడితే ఆ ట్యాక్స్ మళ్ళీ మనకు అమౌంట్ రిటర్న్ వస్తుంది. సో అలాగే యుఎస్లో కూడా గ్రీన్ కార్డు ఉంది, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, రిటైర్ అయినా, ఏమైనా, సో ఏదో ఒక మనకి ట్యాక్స్ రిటర్న్ అనేది ఫైల్ చేస్తుండాలి ఎవ్రీ ఇయర్ కంపల్సరీ. 0 ట్యాక్స్, ఏం ట్యాక్స్ లేదు, నేను ఏం సంపాదించలేదు, ఏం లేదు, బట్ 0 ట్యాక్స్. ఐఆర్ఎస్ వాళ్ళ దగ్గర ప్రూఫ్ అనేది ఉంటుంది ట్యాక్స్ రిటర్న్స్. సో అది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 ఏంటంటే రీఎంట్రీ పర్మిట్. సో మీరు రీఎంట్రీ పర్మిట్ అనక అప్లై చేస్తే, అంటే ఇప్పుడు ఒక 2 years ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో, ఫర్ మెడికల్ రీజనో ఇంకో రీజనో ఏదో ఒక రీజన్ మీద ఇండియాలో ఉన్నాము, మీరు రీఎంట్రీ పర్మిట్ అప్లై చేసుకొని వస్తున్నారు. సో ఆ రీఎంట్రీ పర్మిట్లో మీరు రీజన్ పెడతారు కదా, ఇండియాలో ఏదైతే ఉన్నామో ఆ రీజను కొంచెం మీనింగ్ఫుల్గా ఉండాలన్నమాట. అంటే మేము జస్ట్ ఊరికే ఇండియాలో ఏదో పని ఉండొచ్చామనో, లేకపోతే ఇంకొకటో ఊరికే అక్కడ చలికి తట్టుకోలేకొచ్చామని ఇది కాకుండా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ అలా ఏమన్నా ఉంటే మెన్షన్ చేయటం బెస్ట్ అనమాట. లేదంటే ఇంకా రీఎంట్రీ పర్మిట్ నుంచి మళ్ళీ సెకండరీ లెవెల్ ఇన్స్పెక్షన్కి వెళ్ళిపోయి దాని మీద స్క్రూటినీ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో రీఎంట్రీ పర్మిట్లో మీరు ఏం ఫిలప్ చేస్తున్నారు అనేది మాత్రం చాలా జాగ్రత్తగా అయితే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ ట్రావెల్ హిస్టరీ అండి. ఇప్పుడు సిబిపి వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఈ ట్రావెల్ హిస్టరీ మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్. ఎందుకు అంటే
అసలు గ్రీన్ కార్డు వాడుకొని మీరు ఇదే మెయిన్ అమెరికానే మెయిన్ హోమ్గా ఉంచుకుంటున్నారా, లేదు జస్ట్ గ్రీన్ కార్డు ట్రావెల్ పాస్ లాగా వాడుకొని ఇండియా వెళ్ళటం రావటం చేస్తున్నారా? సో ఈ రెండిటి మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు మీరు ఎవ్రీ 3 monthస్కో, ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక 6 months ఇండియాలో 6 months ఇక్కడ ఉంటే మీ ట్రావెల్ హిస్టరీ అనమాట. లేదు మీరు ఒక 1 week వచ్చి ఇక్కడ ఉంటున్నారు అమెరికాలో, తర్వాత వెళ్ళి స్విట్జర్లాండ్లోనో లేకపోతే మలేషియాలోనో ఉంటున్నారు అంటే ఏంటంటే ఇది మీ మెయిన్ హోమ్ కాదు, మీ గ్రీన్ కార్డు కాపాడుకోవడం కోసం మీరు వచ్చి ఇక్కడ 1 week ఉంటున్నారు కాబట్టి. సో ఒకవేళ వాళ్ళు కనుక మీ ఫ్రీక్వెంట్ ట్రావెల్ హిస్టరీ, ఎందుకంటే వాళ్ళ దగ్గర మొత్తం డేటా ఉంటుంది కదా, ఆ డేటా ఉంటుంది కదా, కాబట్టి డేటా ప్రకారం కనుక మీరు ఏమైనా ఫ్రీక్వెంట్ ట్రావెల్ చేస్తున్నారు బాగా అని అనిపిస్తే వాళ్ళు మళ్ళీ సెకండరీ ఇన్స్పెక్షన్కి తీసుకెళ్ళి అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకు అంటే మీరు అమెరికాలోనే ఉన్న వాళ్ళు ఎప్పుడో ఒకసారి హాలిడేకి పోతారు కదా. ఫ్రీక్వెంట్ ట్రావెల్ ఎవరు చేస్తారు అంటే బిజినెస్లు ఉన్నవాళ్ళు. ఇప్పుడు బిజినెస్ ఉంటారు, ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఒక 4-5 చోట్ల బిజినెస్లు ఉంటాయి. సో ఆ బిజినెస్లో ఉన్నవాళ్ళు చేస్తుంటారు, ఫ్రీక్వెంట్ ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి. బట్ నీ మెయిన్ హోమ్ అమెరికానా, నువ్వు మెయిన్ బిజినెస్ అమెరికాలో ఉందా, ఎంఎన్సీ కంపెనీలు వేరే వేరే చోటు ఉన్నాయా, నువ్వు ట్యాక్స్ ఇక్కడే కడుతున్నావా, సో ఇలాంటివన్నీ మీ వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు అనమాట. సో నెక్స్ట్ నెంబర్ 4 వచ్చేసి ఏంటంటే ట్రావెలింగ్ విత్ ఎక్స్పైరీ డ్రైవింగ్ లైసెన్స్. చాలా మంది ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైరీ డేట్ని చూసుకోరు, ఎందుకంటే అది ఎవ్రీ 10 yearsకో ఏదో జనరల్గా అయితే 10 years ఉంటుంది నాకు తెలిసి, బట్ డిపెండ్ ఆన్ ది స్టేట్, డిపెండ్ ఆన్ ది ప్లేస్. ఆ ఎక్స్పైరీ అయిపోయింది. ఫర్ సపోజ్ మీరు వేరే కంట్రీకి వెళ్ళారండి, ఒక 6 months ఇండియాకి వెళ్ళారు, వెళ్ళిన టైంలో మీ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైరీ అయిపోయింది. మళ్ళీ మీరు వెనక్కి యూఎస్ వచ్చే టైంకి కనుక అది ఎక్స్పైరీ అయిపోయి ఉంటే అది కొద్దిగా హెడ్ఏక్. అంటే ఏంటంటే మీరు ఇగ్నోరెన్స్ అనమాట, మీరు ఇగ్నోరెంట్గా ఉన్నారు అని. ఎందుకంటే మనం డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడైనా రెన్యూ చేసుకోవచ్చు, కావాలంటే ఒక 6 నెలల ముందే మన ఇండియా ప్లాన్ ఉంది అంటే ముందే ఒక 6 నెలల ముందే రెన్యూ చేసేసుకొని ఆన్లైన్లో ఈజీగా అయిపోతుంది. కాబట్టి అది మాత్రం వెరీ ఇంపార్టెంట్ అనమాట. డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయ్యి కనుక మీరు క్యారీ చేస్తున్నట్టుంటే సో మోస్ట్ ప్రాబబ్లీ ఇబ్బంది పడే ఛాన్సులు అయితే ఉన్నాయి. ఇది కాక ఇంకా ఏంటి అంటే ఐఆర్ఎస్ వాళ్ళు, సిబిపి వాళ్ళు, యుఎస్సిఐఎస్ వాళ్ళు నేను ఇంతకుముందు చెప్పినట్టు డేటా షేరింగ్ అనేది చేసుకుంటున్నారు అనమాట. అంటే మీరు గ్రీన్ కార్డు మీద ఉండి మీరు ట్యాక్స్ సరిగా కడుతున్నారా, కట్టట్లేదా, అసలు మీరు ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారా, చేయట్లేదా, ఈ డేటా అంతా ఐఆర్ఎస్ వాళ్ళు, ఈసీబీపీ వాళ్ళకి ఇస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఎప్పుడైతే మీరు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలోకి వచ్చినప్పుడు మీరే ట్యాక్స్లు కట్టట్లే, ఏం కట్టట్లే, అసలు మీరేమి ఇక్కడ మీ పేరు మీద ఏమీ లేవు, డ్రైవింగ్ లైసెన్స్ లేవు, అడ్రస్ లేవు, ఏం లేవు అంటే మాత్రం సెకండరీ ఇన్స్పెక్షన్లో కొంత హెడ్ఏక్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ 0 ట్యాక్స్ అయితే ఫైల్ చేయండి. అప్పుడు అట్లీస్ట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేసినా కానీ మేము 0 ట్యాక్స్ ఫైల్ చేస్తున్నాము, మాది మెయిన్ రెసిడెన్స్ అమెరికా అని చెప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా నేను చెప్పినట్టు ఒక అతను స్టోరీ, ఎవరైతే ఇబ్బంది పడ్డ పర్సన్కి ఏమైంది అంటే బేసిక్గా అతను ఇట్లనే ఈ వీటికి జనరల్గా వీటన్నిటికీ భయపడి డాక్యుమెంట్స్ అయితే అన్ని క్యారీ చేస్తున్నట్ట. కానీ ఆయన చేసిన బిగ్ మిస్టేక్ ఏంటి అంటే ఆయనకు సంబంధించిన అడ్రస్ ప్రూఫ్లు కానీ అవి కానీ ఇవి కానీ అన్ని మెయిన్ లగేజ్లో, చెక్ ఇన్ లగేజ్ ఏదైతే ఉంటుందో 23 kgs బ్యాగ్ దాంట్లో పెట్టుకున్నాడట, హ్యాండ్ లగేజ్లో పెట్టుకోలేదంట. నెక్స్ట్ ఫోన్, జనరల్గా కొంత డేటా అనేది మన ఫోన్లో ఉంటుంది, బ్యాంక్ స్టేట్మెంట్లు అవి ఇవి అన్నీ చూపించడానికి. ఫర్ బ్యాడ్ సిచ్యువేషన్ ఏంటంటే మన దగ్గర ఛార్జర్ లేదు, ఫోన్ కూడా డెడ్ అయిపోయిందంట. కరెక్ట్గా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి చూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు, అపార్ట్ ఫ్రమ్ ఆ గ్రీన్ కార్డ్ ఒకటి, ఆ డ్రైవింగ్ లైసెన్స్ పర్సులో జనరల్గా మనం వ్యాలెట్లో పెట్టుకుంటాం కాబట్టి ఆ 2 తప్ప. అదర్ దాన్ దట్ ఒకవేళ ఆ పర్టికులర్ టైంలో డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైరీ అయిపోయి ఉంటే మనకు అదొక ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇలాంటి డాక్యుమెంట్స్ ఏమన్నా మీరు క్యారీ చేసేటప్పుడు ఏంటంటే మీరు బెటరు మెయిన్ హ్యాండ్ లగేజ్లోనే పెట్టుకోండి, లేదా ఒక చిన్న బ్యాగ్ పెట్టుకొని బ్యాక్ ప్యాక్ వేసుకుంటాం కదా దాంట్లోనే పెట్టుకోండి. సో ఎవ్రీ సింగిల్ థింగ్ మీకు ఏమైనా ఏ పాసిబిలిటీస్ ఉన్నాయి, అమెరికా తోటి మనకి స్ట్రాంగ్ టైస్ ఉన్నాయి అని ప్రూవ్ చేస్తే మీ గ్రీన్ కార్డు మాత్రం చాలా సేఫ్. లేదు అంటే ఈ సెకండరీ ఇన్స్పెక్షన్కి వెళ్ళి మళ్ళీ హెడ్ఏక్ మళ్ళీ ప్రూవ్ చేసుకొని, ఎందుకంటే మనం ఎయిర్పోర్ట్లోంచి బయటకు వెళ్తేనే కదా మెయిన్ లగేజ్ పికప్ చేసుకునేది. సో ఇప్పుడు ఆ చెక్ ఇన్ లగేజ్ పికప్ చేసుకోవాలంటే బయటకు వెళ్ళాలి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలోంచి. సో కాబట్టి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో హెడ్ఏక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో పాటు మీకు కనుక ఏమైనా అంటే ఇప్పుడు గ్రీన్ కార్డు వాళ్ళకి రీసెంట్ వర్క్ హిస్టరీ లేకపోయినా, అంటే మీరు ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్కి పని చేస్తున్నారు, ఎంప్లాయీ హిస్టరీ లేదు, బ్యాంక్ అకౌంట్ లేవు, మీకు ప్రూవ్ చేయడానికి ఏమి లేవు అంటే మాత్రం కంపల్సరీ డెఫినెట్లీ సెకండరీ ఇన్స్పెక్షన్లో అయితే 100% ఇబ్బంది పడతారు. ఇది ఫ్రెండ్స్ గ్రీన్ కార్డు, మీ గ్రీన్ కార్డ్ సేవ్ చేసుకోవాలంటే మాత్రం ఈ రూల్స్ అయితే మీరు తప్పకుండా పాటించండి. వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.